కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరినీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. మళ్లీ ఈసారి అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, తిరువూరు నియోజకవర్గంలో తాను ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని గెలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 5, 6, 7, 8, 9 వార్డులు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో అశేష జనవాహిని ఇళ్లలో నుంచి వచ్చి స్వాగతం పలికి, అదేవిధంగా నా వెంట నడిచి ముస్లిం మైనార్టీ సోదరీమణులు సోదరులు అందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న సంక్షేమం ప్రతి గడపకు ప్రతి ఇంటికి చేరుతున్నది. ఆ చేరుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. జగనన్నను తిరిగి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ తిరువూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ జగనన్నకి ఇచ్చి, అదేవిధంగా పార్లమెంటు కేసినేని నాని గారికి, అసెంబ్లీకి నాకు మా ఓటని వాళ్ళు చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి పరిపాలన, గ్రామ స్వరాజ్యం అందిస్తూ ప్రతి సచివాలయంలో ఎంప్లాయీస్ని పెట్టి, ప్రతి సచివాలయంలో అన్ని డిపార్ట్మెంట్లని అక్కడ ఏకరీతిని అంటే ఏక గవాక్ష విధానంలో ఏ పనున్నా సచివాలయం ద్వారా పని జరిగేటట్లు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోని ఆదర్శవంతమైన పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగనన్నని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. గ్రామరాజ్యం రావాలి, సామాజిక న్యాయం జరగాలి. అదే కాకుండా మహిళా సాధికారత, ఎంతోమంది మాటలు చెప్పిపోయారు. ఈరోజు 50% లోకల్ బాడీస్లో నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో కూడా మహిళా తల్లులు నియామకం చేసి, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళా తల్లుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 2,60,60,000 కోట్ల పైగా నిధులని వాళ్ళ అకౌంట్లో జమ చేసి మహిళా తల్లులు హారతులు పడతా ఉన్నారు. ఈరోజు తిరువూరు పట్టణంలో అనేక మంది మహిళలు హారతులు బట్టి మా యొక్క జగనన్న రావాలి, ఇక్కడ స్వామిదాస్ గెలవాలి, కేసినేని నాని గారు గెలవాలి అని చెప్పి జేజేలు పలుకుతా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసే దిశగా జగనన్న 4 సీపోర్ట్లు మన బంగాళాఖాతంలో ఏదైతే నౌకాశ్రమాలు నిర్మిస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కొక్క సీపోర్ట్కి 8 లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాయి. 4 సీపోర్ట్లు 20 లక్షల పైగా ఉద్యోగాలు, అక్కడ యావరేజ్గా 20 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చిన్న దేశాలైన